అందరికీ వందనాలండి. భూమి మీద మానవుడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి పరమందు దేవుడు ఉన్నాడు, రెండు భూమి మీద సాతాను ఉన్నాడు. పరలోకమందు దేవుడు ఉన్నాడు, భూలోకంలో అపవాది ఉన్నాడు. అపవాదే చెప్పాడు, ఈ లోకము నా వశం చేయబడింది అని. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అపవాదే చెప్పాడు, ఈ లోకము నా వశమునుంది, ఇది నా వశము, నాకు ఇవ్వబడింది అన్నాడు. శోధన సమయంలో ప్రభు అయిన యేసుని శోధించినప్పుడు శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన ఎంతకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉన్నదానినో. శోధనలో నెంబర్ 1 శోధన, ఒకటో రకం ప్లేస్ ఇది. శోధన 1, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను శరీరాశ. ఈ స్థలము అరణ్యం. అప్పుడు 2వ శోధన 5వ వచనం, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుమ్ముకుము, ఆయన నిన్నుగొచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము రాతికి, మీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని సాతాను చెప్పాడు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు అని రాయబడి, ఒక చోట రాయబడి ఉన్నది వాళ్ళకి చెప్పాడు. శోధన నెంబర్ 2, ప్లేస్ నెంబర్ 2. శోధన 2వ శోధన వచ్చింది, 2వ ప్లేస్ మార్చేస్తున్నాడు సాతాను, కూడా తెలుసుకోండి. మొదటి శోధించినప్పుడు ఎక్కడ శోధించాడు? అరణ్యంలో శోధించాడు. రెండోసారి శోధించినప్పుడు ఎక్కడ శోధించాడు? దేవాలయం దగ్గర తీసుకెళ్ళాడు. అరణ్యంలో లేడు, దేవాలయం తీసుకెళ్ళిపోయాడు. అరణ్యానికి దేవాలయానికి చాలా దూరం ఉంది. ప్లేస్ మార్చాడు, సబ్జెక్ట్ మార్చాడు. అక్కడ అరణ్యంలో శోధించినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్టు చేయన్నాడు. అక్కడిది శరీరాశ. రెండో విషయం ఏం చెప్పాడు? నేత్రాశ. ఏం చెప్తున్నాడు? నీ పాదం తగలకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, నువ్వు ఈ దేవాలయం మీద నుంచి దుమ్ముకు అన్నాడు. ఇది సెకండ్ శోధన. 2వ ప్లేస్ అయిపోయింది, 2వ రకం అయిపోయింది. ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చారు. 8వ వచనం, మరల అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి. ప్లేస్ మారిపోయింది. ఇప్పుడు ఏ ప్లేస్లోకి వెళ్ళారు? ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. కొండ ఊర్లో ఉండదు, దేవాలయం ఊర్లోనే ఉంటుంది. ఇప్పుడు దేవాలయం నుంచి ఎక్కడికి మార్చాడు? సెట్టింగ్ కొండకు తీసుకెళ్ళాడు. కొండకు తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలి పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, ఇవి నాకు ఇవ్వబడ్డాయి, నీకు ఇచ్చేస్తానని చెప్పాడట. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. అదే 5 నుంచి చదవండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. రైట్. యేసు ప్రభువుని సాతాను శోధించే టైంలో సాతాను ఏమన్నాడంటే, నాకు అధికారం ఉంది, నీకు ఇస్తాను అన్నాడు. దాన్ని బట్టి యేసు ప్రభు సాతాను ఏమన్నాడంటే, ఈ లోకాధికారి అన్నాడు. యోహాను సువార్తలో ఈ లోకాధికారి వచ్చున్నాడు అని 10వ అధ్యాయంలో ప్రభు మాట్లాడాడు. కనుక ఈ లోకం మీద అధికారం ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. గుర్తుంచుకోండి. అందువల్ల ఏం చేస్తున్నాడట? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ
తిరుగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడు? అపవాది భూపరిధిలో వర్క్ చేస్తున్నాడు. అపవాది వర్క్ చేసే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే భూమి మీద వర్క్ చేస్తున్నాడు. ఇలా భూమి మీద వర్క్ చేస్తున్నటువంటి సాతాను ఏం చేశాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించేవాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసేవాడు అంటే దేవుని పిల్లల మీద నిందలేసేవాడు. మళ్ళీ అక్కడి నుండి వచ్చి దేవుని పర్మిషన్తో మనుషుల్ని శోధించేవాడు. అది అపవాది యొక్క ఉద్యోగం. అలా జరిగిన పనిలోనే యోబు శోధింపబడ్డాడు. యోబు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దేవదూతలతో కూడా మీటింగ్లోకి వచ్చాడు. అప్పుడు దేవుడు అడిగాడు, అపవాది ఎక్కడి నుండి వచ్చావు సాతాను అంటే, భూలోకంలో అటు ఇటు తిరుక్కొని వచ్చానండి అంటే. మరి ఏడు సంగతులు అంటే ఏం లేదండి, యోబు మహా ఐశ్వర్యవంతుడు భూమి మీద ఉన్నాడు, నువ్వు ఇచ్చావు అవన్నీ, అందువల్ల నువ్వు నిన్ను కొలుస్తున్నాడు ఆయన, నీకు నమస్కారం చేయాలి, నిన్ను ఆరాధిస్తాడు, నిన్ను వదలంటే. ఓహో, భక్తికి మూలము ధనం అనుకుంటున్నావా, ఆస్తి అనుకుంటున్నావా? నీకు ఒక ఛాన్స్ ఇస్తాను చూడు, ఆస్తి తీసే, ఆయన భక్తిని వదలన్నాడు. ఇప్పుడున్న మనుషులు భక్తికి మూలము ఏమొస్తుంది అనుకుంటారు? ఆస్తి, ఐశ్వర్యం, ఆయుర ఆరోగ్యాలు భక్తికి మూలం అనుకుంటారు. కాబట్టి మేము భక్తి చేస్తున్నాము అంటే మాకు ఆయుష్ పెరుగుతుంది, లేదా ఆస్తులు పెరుగుతాయి. ఆస్తి పెరిగితే భక్తున్నోళ్ళు దేవుడు వాళ్ళు చూశాడు, వాళ్ళు రాశాడు అని అనుకుంటున్నారు కదా. కాబట్టి దేవుడు అన్నాడు, భక్తికి మూలం ఆస్తి కాదు, ఆ ఆస్తిని నీకు అప్పచెప్తున్నాను తీసే అన్నాడు. తీసేసిన తర్వాత మళ్ళీ సాతాను రెండోసారి వెళ్ళాడు, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నీ అందు విశ్వాసంతో భయభక్తులతో ఉన్నాడు అన్నాడు. ఆరోగ్యము భక్తికి మూలం కాదు, ఆరోగ్యం తీసే అన్నాడు. ఆయన ఎముకలు ముట్టొద్దని చెప్పాడు, ఆరోగ్యం తీసే. యోబు ఏ విషయంలోనూ దేవుడు అన్యాయం చేశాడు అనలేదు, దేవుడిని దూషించడం లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. భూపరిధిలో సాతాను పనిచేస్తున్నాడని చెప్పడానికి ఈ సంఘటన మీకు చెప్పాను. ఓకేనా? మీకు అర్థం అట్లా. భూపరిధిలో ఎవరు పనిచేస్తున్నారు? సాతాను పనిచేస్తున్నాడు. అయితే సాతాను పనిచేయడానికి కారణం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ బోధించి దేవుడు ఎవరో చెప్పే నీవు ఆ బైబిల్లోనే ఉన్న సాతాను ఈ భూమి మీద ఎలాంటి పని చేయడానికి అపాయింట్ చేయబడ్డాడు అనేది కూడా తెలుసుకోవాలి. లేకపోతే జరిగిన సంఘటనలన్నీ బ్యాలెన్స్ తెలియకుండా కొన్ని దేవుడి మీద కొన్ని సాతాను మీద తోసేసి నువ్వు నిర్దోషిగా ఉండాలని ప్రయత్నం చేస్తావు, అది కుదిరే పని కాదు. కాబట్టి బ్యాలెన్స్ చూద్దాం. ముందు నలుగురు వ్యక్తులు ఉంటారు ఆత్మ సంబంధమైన పరిధిలో. అందులో ఒకడు దేవుడు, రెండో వ్యక్తి సాతాను, మరో వ్యక్తి యేసుక్రీస్తు, మరో వ్యక్తి పరిశుద్ధాత్మ. ఈ నలుగురు వ్యక్తుల సంఘటన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది చదవర్లకి. యేసు బాప్తిసం పొందాడు. ఎవరి దగ్గర బాప్తిసం పొందాడు? యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. నేను అడిగే సంగతులు కొన్ని మీకు తెలిసిపోతున్నాయి, నేను చెప్పే సంగతులు మీకు కొన్ని తెలియవు. కాబట్టి ఏం చేయాలంటే, అడిగే సంగతులు తెలిసినప్పుడు ఎలా చెప్తున్నారో, చెప్పే సంగతులు తెలియనప్పుడు అలాగే నేర్చుకోండి. అట్లా మీకు అన్ని సంగతులు తెలిసిపోయాయని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా మాకు తెలిసిపోయాయి అనుకుంటే దేవుడు ఏమన్నాడంటే, తెలుసు అనేవాడు అజ్ఞాని తప్ప జ్ఞానాలుగా అవుతాడు. కాబట్టి ఒక గ్రేడ్ ఉంటుంది. నాకు తెలిసినవి మీకు తెలియవు, ఇంకొకటి తెలిసినవి నాకు తెలియవు. జస్ట్ బొర్రెలు కానంటే ఇంకేం అక్కర్లే, డబ్బులు కట్టేటేం అక్కర్లేదు. నాకు ఏం చేయాలి? మీరు జస్ట్ తల్లపడమే, అది వాస్తవం అనిపిస్తే. మీరు నిగారించి కళ్ళు పెట్టి చూసినా నేను తగ్గను, ఎందుకంటే నేను ఈ పనికి నిర్ణయించబడ్డాను. నేను అంచేత నేను తగ్గే మనిషిని కాదు, నేను మొత్తం విషయం తెలియజేస్తాను. కాబట్టి మహోన్నతుడైన దేవుడు సమస్తాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పించిన మహోన్నతుడైన దేవుడు సాతాన్ని ఒక పని కోసం అపాయింట్ చేశాడట. సమస్తము చేయగల దేవునికి ఒక పని చేత కాదు. ఏంటి ఆ పని చేత కాదు అంటే, ఆయన శోధించడం, మోసం చేయడం, అబద్ధం ఆడడం ఆయన చేతనయ్యే పనులు. దేవుడు అబద్ధం ఆడడం అసంభవం అని రాస్తుంది బైబిల్లో. ఏమోనండి, మరి అబద్ధం ఆడడానికి ఆయన నరుడు,
ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడేవాడు కాడు. అయితే ఈ కాన్సెప్ట్ దేవుడు అబద్ధం ఆడినంత వరకు ఓకే. ఆ దేవుడిని ఆశ్రయించిన నరుడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలని దేవుడు కోరాడు? అబద్ధం ఆడిన వాడే అని కోరినప్పుడు, నేను నమ్మిన దేవుడు సత్యవంతుడైతే ఆ పరిధిలో నేను కూడా ఎలాంటి వాడిని అయి ఉండాలి? సత్యవంతుడిని అయి ఉండాలి కదా అన్నది మనిషి దగ్గరికి వచ్చినప్పుడు మర్చిపోతాడు. ఇది లోపల బాధ. గుమ్మం దాటిన తర్వాత ఇంకొక బాధ ఉంటుంది. నాతోనే నా కారులోనే ట్రావెల్ చేసే మనిషి ఏమంటాడంటే, ఒరే ఎక్కడున్నావురా అంటే, ఆడు చేరవలసిన గమ్యం చెప్పకుండా ఎక్కడ, నేను ఇక్కడే ఉన్నాను అనేస్తాడు. ఇక్కడే ఉన్నానని దేవుడు నమ్మాడా? నోటికి నమ్మాడు. ఆడి నోటికి దేవుడు అందుతాడు, కానీ ఆడి హృదయం దేవునికి బహుదూరంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన సత్యవంతుడు, ఈడు అబద్ధికుడు. అబద్ధికుడికి సత్యవంతుడికి లంకి కుదరదు కదా అనండి. అప్పుడు నేను నవ్వుకుంటాను అనమాట. ఓహో, నాతో ట్రావెల్ చేస్తున్నాడు ఎవరో అబద్ధికుడు, కానీ ఆయన దృష్టిగా ఆయన ఎవరు అనుకుంటున్నాడు? దేవుని కుమారుడు అనుకుంటున్నాడు. దేవుని కుమారుడు అయితే అబద్ధం మాట కదా. చెప్పండి మీరు. అంటే నేను ఎవరి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఆన్సర్లు చెప్తారు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కామ్ అయిపోతారు. అది మన పరిస్థితి. రైట్. ఎవరమైనా సరే, నేనైనా మీరైనా ఎవరమైనా స్వభావ రీత్యా మనం చెడిపోయాం. స్టేజ్ ఎక్కి చెప్తున్నటువంటి నేను సత్యవంతుడిని, కింద ఉన్న మీరు అబద్ధికులనే ఉద్దేశంతో నేను చెప్పట్లా. ఒక వాతావరణం ఉంది, అది మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకపోతే బైబిల్ తెలియదు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, పైన ఉన్నవాడు పరమాత్మ, పక్కన ఉన్నవాడు పరిశుద్ధాత్మ. ఈ ప్రక్కన ఉన్నవాడు ఆత్మే శరీరాన్ని ధరించి శరీరధారిగా వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈ క్రింద ఉన్నవాడు కూడా ఆత్మే, ఆత్మరూపుడే, కానీ ఆయనకి శరీరం లేదు. కానీ ఆయన కూడా ఒక పని కోసం నియమింపబడ్డాడట. ఆ పని దేవుడు చేయలేని పని. దేవుడికి సమస్తము సాధ్యమైన వాక్యాల్లో ఉంది, కానీ అబద్ధం ఆడటము సాధ్యం కాదు. మోసం చేయడము సాధ్యం కాదు. ఇంటికి అగ్గెట్టి తగలబెట్టడము సాధ్యం కాదు. సంఘానికి సేవకుడికి అగ్గెట్టి తగలబెట్టడం సాధ్యం కాదు. దేవుడికి సాధ్యం కాదు. కాబట్టి దేవుడు చెయ్యలేని పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు చేసే అధికారము ఎవరికి అనుగ్రహించబడింది? వాడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకొని తింటాడా, బియ్యం అన్నం వండుకొని తింటాడా? నీకు అర్థం అట్లా. ఇప్పుడు రాళ్ళు తెచ్చి రొట్టెలో అంటాడా, బియ్యం తెచ్చి ఎసరెడతాడా? కాబట్టి సింపుల్ గా అయిపోయింది. దానికి శోధించడం ఎందుకు? రెండు. దేవుని కుమారుడు అయితే ఎవరిని ఆరాధిస్తాడు? ఎవరికి దండం పెడతాడు? దేవుడికి దండం పెడతాడు. నీకు దండం పెట్టడం ఏంటి? నాకు దండం పెట్టడం ఏంటి? దేవుని కుమారుడు అయితే దేవునికి దండం పెడతాడు. అది చెప్పాడు. నీ ప్రభుని దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించమని రాసి ఉండగా నన్ను మొక్కమని అంటావు ఏంటంటే నోరు మూసాడు. మూడో విషయం ఏంటి అంటే, నీవు ఈ దేవాలయం మీదకి ఎక్కావు కదా, కిందకి దోకు అన్నాడు. ఎక్కడానికి మెట్లు ఉన్నప్పుడు దిగడానికి మెట్లు ఉంటాయి కదా, బొర్రలో పడ్డాయి. మరి వెళ్ళినప్పుడు ఎగిరి తీసుకెళ్ళాడా? అంటే ఏదో కరుణామాడి దయామాడి సినిమాల్లో యేసులో ఎగిరిపోయినట్టు ఉండదు. వాళ్ళు దేవాలయం మీదకి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళి ఉంటారు? మెట్ల మీదే వెళ్ళారంటారు. మరి దిగడానికి ఏముంటాయి? మెట్లు ఉన్నప్పుడు గెంతవలసిన పని ఏముంది? నేను గెంతి మళ్ళీ నీ దోతలు పంపించాను ఆయన అడగవలసిన పని ఏముంది? ఇక్కడ దోతల్లో ఇన్వాల్వ్ అవ్వవలసినటువంటి సందర్భం కాదు కదా. ఓడి చెయ్యి, నేను గెంతుతాను, నువ్వు మెట్లు తీసి అన్నాడు. తీసేయగలడా? కట్టిన కాంక్రీట్ మెట్లు సాతాను ఎలా తీసేస్తాడా? అందువల్ల నేనేం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలోచించండి. ఒక రకమైనటువంటి నేచర్ కలిగిన వ్యక్తి భూమి మీద ఆల్రెడీ ఉన్నాడు. ఆయన ఎప్పుడున్నాడో, ఎక్కడున్నాడో, ఎలాగొన్నాడో ఏ నరుడికి తెలియదు. అయితే ఒక అబద్ధ బోధ ఆయన కోసం వచ్చింది భూమి మీద. యెషయా గ్రంథంలో సాతాన్ని కూర్చిన అబద్ధ బోధ 13వ అధ్యాయంలో మొదటి వచనం, ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా దేశం కోసం ప్రవచిస్తున్నాడు. 13వ అధ్యాయంలో ప్రవక్త దేని కోసం ప్రవచిస్తున్నాడు? దేశం కోసం ప్రవచిస్తున్నాడు. ఏ దేశం అది? బబులోను దేశం కోసం ప్రవచిస్తున్నాడు. కాబట్టి 13వ అధ్యాయం అంతా దేని కోసం ఉంటది? బబులోను దేశం కోసం ఉంటది. 14వ అధ్యాయంకి రండి. 14వ అధ్యాయం మొదటి వచనం, యాలేలగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని
స్వదేశంలో నివసింపజేయును, పరదేశుల వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు, జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పరికత్తులుగాను స్వాధీనపరుచుకుందురు. వారు తమను చెరలో పెట్టిన వారి చెరలో పెట్టి తమను బాధించి వారిని ఏలుదురు. చెరలో పెట్టింది ఎవరు? ఇశ్రాయేలీల్ని చెరలో పెట్టింది ఎవరు? బబులోను చక్రవర్తి. ఎవరైనా? నెబుకద్నెజరు అనే రాజు. దేశం ఏ దేశము? బబులోను దేశం. రాజు ఎవడో? నెబుకద్నెజరు. కాబట్టి ఇశ్రాయేలీల్ని తీసుకెళ్లి బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా చేశాడు? 70 సంవత్సరాలు బానిసలుగా చేశాడు ఇర్మియా గ్రంథం ప్రకారం. అప్పుడు ఇప్పుడు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఇశ్రాయేలీలు కానాన్ దేశం వచ్చేస్తారని ప్రవచిస్తున్నాడు ఈ ప్రవక్త. ఆ ప్రవచించినప్పుడు 13వ అధ్యాయంలో ఎవరి కోసం ప్రవచించాడు? బబులోను దేశం నాశనం అయిపోద్ది అని ప్రవచించాడు. 14వ అధ్యాయంలో ఆ రాజు నాశనం అయిపోతాడని ప్రవచించాడు. చూడండి ఆ రాజును ఏమన్నాడు? 3వ వచనం, నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేసిన జనమును నీవు బబులోను రాజును గూర్చి, ఎవరిని గూర్చి? బబులోను రాజును గూర్చి అపహాస్య గీతం ఎత్తి ఎలాగ పాడుతావు. అంటే ఇప్పుడు ఇది మామూలు గీతమా అపహాస్య గీతమా? మీకు అర్థం అవట్లేదా? గీతం అంటే ఏంటి? పాట. మంచి పాట చెడ్డ పాట? చెడ్డ పాట. ఎవరి గురించి పాడిన పాట? బబులోను చక్రవర్తి గురించి పాడిన పాట. ఆ పాటలో చక్రవర్తిని ఎలా వర్ణించాడో ఇప్పుడు 13వ వచనం చదవండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనములు హెచ్చిందును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఎవరి గురించి రాశాడు అధ్యాయము? బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు గురించి రాశాడు. రాస్తూ మంచి పాట అపహాస్య గీతమా? అపహాస్య గీతం చేస్తున్నాడు. ఈ రాజు మనసులో ఏమనుకున్నాడట? నేనే దేవుడిని, నన్ను మించినోడు ఇంకొకడు లేడు. దేవుడు ఎవడున్నాడో ఎక్కడున్నాడో, కాబట్టి నేను తయారు చేసిన బొమ్మకే మొక్కాలి. ఎవడైనా సరే నేను సృష్టించిన బొమ్మకు మొక్కకపోతే వాడిని వేడిగా అగ్నిగుండంలో పడేస్తానని అనుకోలేదా? మరి అలా అనుకున్న దానియేలు గ్రంథంలో ఉన్న సాహిత్యము టైంలోనే కదా యెషయా పనిచేశాడు. కాబట్టి యెషయా ఏం చెప్తున్నాడో మీకు అర్థమైందా? ఈ రాజు నాశనం అయిపోతాడని చెప్తున్న సందర్భం ఇది. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? బబులోను రాజు కోసం మాట్లాడి ఆ రాజుని ఏమన్నాడో, నీవు మనసులో అనుకుంటేవు కదా. అనుకున్నాడా లేదా? అనుకున్న నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయివేయబడితివి. నిన్ను చూచువారందరూ నిన్ను నిదానించి చూచుచున్నట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? అర్థమైపోయిందా లేదా? 127 సంస్థానాలు పరిపాలించిన ఇతడు ఇప్పుడేమయ్యాడు? పతనమయ్యాడు అన్నటువంటి సాహిత్యంలో బబులోను రాజు నాశనం అయిపోతాడని చెప్పిన దాన్ని ఎవరికి తీసుకెళ్లి పులిమారు తెలుసా? సాతానికి తీసుకెళ్లి పులిమారండి. తేజో నక్షత్రమా, వేకో చెక్క. తేజో నక్షత్రమా అంటే డే స్టార్ అంటారు. అంటే అలాగెలిగావు నువ్వు ఒకరోజు. తేజో నక్షత్రమా, వేకో చొక్క అంటే వేకో చొక్క ఒక అద్భుతమైనది. తేజో నక్షత్రం ఒక అద్భుతమైనది. ఒకనొక టైంలో ఆ తేజో నక్షత్రం లాగా ఆ వేకో చొక్క లాగా తేజనీళ్ళ నీవు ఇప్పుడు ఏమైపోతావు? పడతావు, నాశనం అయిపోతావు. నిన్ను గురించి ఇలా పాడుతారు జనం అని దేవుడు చెప్పిన దాన్ని లూసిఫర్ అని కలిపి ఎవరికి పెట్టారు? లూసిఫర్ అంటే సాతాన్ పేరు. సాతాన్ పేరని కాదు, అక్కడ లేదు సాతాన్ పేరని. లూసిఫర్ అనే వాడు ఒక మంచి దూత. గాబ్రియల్ అనేవాడు ఒక దూత. మిఖాయేల్ అనేవాడు ఒక దూత. ఆ దేవుని దూతలు అద్భుతమైన స్థానంలో ఉన్నారు. ఆ పేరు వాడాడు. ఎవరికి వాడాడు? నెబుకద్నెజరుకి వాడాడు. ఎవరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు? నెబుకద్నెజరు నాశనం అవుతున్నాడు చెప్పే సాహిత్యాన్ని తీసుకొచ్చి ఎవరు తోలించారు? ఇదిగో సాతాన్ తోశాడు, సాతాన్ పడిపోయాడు. సాతాన్ గురించి లూసిఫర్ అంటే ఎవరని బోధించారు? సాతాన్. లూసిఫర్ అంటే సాతాన్ కాదు, సాతాన్ అంటే సాతాన్. ఆ రోజుల్లో రాజులు నాశనం అయిపోయినప్పుడు ఈ రకమైనటువంటి సాహిత్యాన్ని వాడారు. ఇదే సాహిత్యాన్ని తూరు రాజు కూడా వాడాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము
12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి. ఏ వచనము అంటే శుభవచనమా అంగలార్పు వచనమా? అంగలార్పు అంటే ఏంటి? ఏడుపు వచనం. ఆయన కోసం ఆడండి, తూరు రాజు కోసం అని చెప్పాడు. అంగలార్పు వచనమెత్తి ఎలాగ ప్రవచింపము? ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణమైన సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సుల్మాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన జన్మ నా పిల్లలను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందు నీ కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకమట. ఏం చేశాడట? వర్తకం అంటే ఏంటి? వ్యాపారం. సాతాను వ్యాపారం చేశాడా? తూరు రాజు వ్యాపారం చేశాడా? తూరు రాజు వ్యాపారం చేసి గర్వించి మద్దించి ఎవరి మీద తిరగబడ్డాడో? దేవుని మీద తిరగబడితే అప్పుడు తూరు రాజు గురించి ఏం చెప్పాడంటే, నిన్ను తోసేస్తాను అన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏ రాజు గురించి మాట్లాడాడు? బబులోను రాజు నెబుకద్నెజరు గురించి మాట్లాడాడు. 28వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో ఎవరి కోసం మాట్లాడాడు? తూరు రాజు కోసం మాట్లాడాడు. ఏ రాజునైనా దేవుడు తోసేసినప్పుడు ఇలాంటి సాహిత్యాన్ని వాడతాడు. ఈ సాహిత్యాన్ని ఏదైనా తోట అనేసరికి, మరకతము, మాణిక్యము, కెంపు, కంపు అనేసరికి, నువ్వు ఏదైనా అలగొన్నా వెలగొన్నావు అని వర్ణించేసి రాజులు వర్ణించేసరికి ఈ రాజులు పక్కన పెట్టేసి రాజుల స్థానంలో ఎవరిని పెట్టి బోధించారు? మనోళ్ళు సాతాన్ని పెట్టి బోధించారు. ఇవి సాతానికి సంబంధించిన సందర్భాలు కావు, వాక్యాలు కావు, బిరుదులు కావు. సాతాను అంటే సాతానే. సెటానోస్ అనే పేరు నుండి సాతాను అనే మాట వచ్చింది. వాడికి బిరుదులు ఉన్నాయి. దుష్టుడు, తంత్రకొండి, మోసగాడు, అపవాది, అబద్ధికుడు, శోధకుడు అన్న పేర్లు ఆడి పేర్లు. కానీ మికాయేలు, గాబ్రియేలు, లూసిఫరు అనే ఈ పేర్లు సాతానికి సంబంధించిన పేర్లు కావు. కనుక దయతో మీరు గుర్తుంచుకోండి. బైబిల్ దేవుని గ్రంథం అని ఎరిగిన మనిషికి దేవుడిని తెలుసుకోవడం చేతనైతే, ఆ దేవుడు ఒక పనిని కోసం నియమించినటువంటి సాతాన్ని కూడా తెలుసుకోవడం చేతనవ్వాలి. సాతాన్ని తెలుసుకోవడం చేతనవ్వకపోతే ఆ మనిషి డైరెక్ట్ గా సాతాన్ దగ్గర పనిచేసినట్టు అవుతాడు. కనుక దయతో మీరు గమనించండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, వాస్తవాలు చెప్తున్నాను. మనం చదివినటువంటి ప్రవక్తల సాహిత్యం సాతానికి సంబంధించింది కాదు. సాతానికి సంబంధించి యేసు ప్రభు చెప్పిన సాహిత్యం ఉంది. అది అవసరం అనుకున్నప్పుడు మీకు నేను తెలియజేస్తాను. కానీ ఇక్కడ బబులోను రాజుల స్థానంలో ఎవరిని పెట్టి చదవకూడదు? సాతాన్ని పెట్టి చదవకూడదు. అలా చదివి బోధించిన వాళ్ళు దైవజనులను నమ్మి అలా ఆశ్రయించి మీ దశంభాగాలు ఇచ్చి పోషిస్తున్నారు. మీరు జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మే. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మే. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఆత్మే. వీరెవరు అంటే ఆత్మలో. వీరు కాక ఈ పరిధిలో మరికొంతమంది ఆత్మలు ఉన్నారు. వారిని ఏమన్నది బైబిల్ అంటే దూతలో. వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకెవరికి తెలియదు. కానీ ఇక్కడ ఒక 4 ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పినప్పుడు నేను పాఠంలోకి వెళ్తా. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడి గురించి నీకు తెలుసు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు అలాంటి వాడు, దేవుడు ఇలాంటి వాడు, దేవుడు న్యాయవంతుడు అని మీరు రాసుకున్నారు కదా. మంచిదే. యేసు గురించి మీకు తెలుసు, పరిశుద్ధాత్మ గురించి మీకు తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ఇంకొకడు ఉన్నాడనమాట. ఆయన ఎందుకు వచ్చాడు, ఎలాగా వచ్చాడు, ఏం పని చేస్తాడు అనే విషయాలు స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి. అవి పక్కన పెట్టేసి ఆయనకి సంబంధం లేనటువంటి వచనాలు తీసి ఆయన బోధించడం దౌర్భాగ్యం, మోసం, అన్యాయం. కనుక దేవుడు సమస్తము చేయగలడు, కానీ ఏం చేయలేడట? అన్యాయం చేయలేడు, మోసం. అసలు అన్యాయము దేవుడు అనే మాటలకి పొసగదావు, మోసము దేవుడు అనే మాటలకి నప్పదావు. దేవుడు అన్యాయం చేయడమ్మా, దేవుడు అన్యాయం చేయడమ్మా అని అంటారు కదా. అనండి. అసలు అన్యాయం అనే మాట ఎవరి మాట పక్కన వాడకూడదు? దేవుడి మాట పక్కనే అన్యాయం అనే మాట వాడకూడదు. దేవుడు అని మాట వాడితే ఏం మాట వాడాలి? న్యాయవంతుడని మాట వాడాలి. ఎవరైనా ఏడుస్తున్నారు అనుకో, ఏడకండి దేవుడు న్యాయవంతుడు అనాలి. ఏడకండి దేవుడు అన్యాయం చేయడు అనకూడదు. అన్యాయం అనే మాట ఎవరికి సూట్ అవ్వదు? దేవుడికి సూట్ అవ్వదు. అలాగే దేవుడు
మహోన్నతుడు అయ్యుండి ఆయన సంకల్పాన్ని అనుసరించి ఈ వ్యక్తుల్ని సిద్ధం చేశాడు. ఈ సిద్ధం చేసిన వ్యక్తుల్ని ఎందుకు సిద్ధం చేశాడు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సిద్ధం చేసినటువంటి దేవుడు ఏం చేశాడంటే మన స్వరూపం మందు మన పోలిక చెప్పిన నరులను చేయుదమన్నాడు. నరుని చేశాడు. నరుడు జీవాత్మలు కలవాడని మీకు గ్రంథం తెలియజేసింది కదా. వారి నాశగ్రంథంలో జీవానువాదుగా నరుడు కూడా ఆత్మే. నరుడు ఆత్మే. కాబట్టి అందులో ఉన్నాడు సాతాను ఆత్మే, యేసుప్రభు ఆత్మే, పరిశుద్ధాత్మ ఆత్మే, దేవుడు ఆత్మే, నరుడు ఆత్మే. అయితే ఈ నరుడికి దేవుడు శరీరం ఇచ్చాడు కదా. వారి నేల మంటిదో ఆదికాండం 2:7 ఏం రాశాడు మోషే? దేవుడైన యెహోవా నేల మంటితో నరుడిని నిర్మించరా, శరీరాన్ని నిర్మించాడు. నరుడని రాశాడు ఆయన, కానీ నరుడిని నిర్మించలా. ఏం చేశాడు దేవుడు? దేవుడైన యెహోవా శరీరాన్ని మట్టితో బొమ్మ చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రంలో జీవాయువు వదగా అప్పుడు నరుడయ్యాడు. ఆత్మ ఉంటేనే నరుడు, ఆత్మ లేకపోతే నరుడు కాదు, బొమ్మ లేదా శవం అనమాట. ఒక బ్రతుకున్న మనిషిని చచ్చిన మనిషిని పక్క పక్కన పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు నరుడు అని అడిగితే ఎవరిని చూపిస్తారు? బ్రతుకున్నోడిని నరుడు అంటారు, చచ్చినోడిని నరుడు అంటారు కదా. ఎందుకు శవం అంటారు? ఆత్మ లేదు కాబట్టి. దేవుడు మొదట నరుడు చేశాడా, శరీరం చేశాడా? శరీరం చేసి లోపలికి ఏమి పంపించాడు? అప్పుడు నరుడు అయ్యాడు. కాబట్టి మోషే రాసినట్టు నరుడు అవడం, దేవుడు చేసినట్టు నరుడు అవుతాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఏం చేశాడట? కొంచెం దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు అంటకండి. మరి దేవుడైన యెహోవా నేల మంటితో బొమ్మ చేసి శరీరాన్ని చేసి వాని నాసికారంధ్రంలో జీవాయువు వదగా నరుడు అంటే జీవాత్మలు గలవాడు నరుడు, దేహాత్మలు గలవాడు నరుడు. ఓకేనండి? వారి దేహంలోకి ఆత్మ వస్తేనే నరుడు, ఆత్మ లేకపోతే నరుడు కాడు. నరుడైతే వాడు వీడు అంటాం, ఆత్మ లేకపోతే అది ఇది అంటాం. ఒరే శవం వస్తుందిరా అంటారు కదా. అదే నరుడైతే ఆత్మ ఉంటది. అప్పుడు నరుడు వస్తే ఏమంటారు? మనిషి వస్తున్నట్రా అంటారు. ఆ తేడా గమనించండి. కాబట్టి మహాన్నతుడైన మహామహుడకు దేవుడు నరుడు చేశాడు. ఎలా అన్నాడంటే మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరులను చేయటం అని చెప్పి దేవుడు నరులను చేశాడు. నరులను చేసినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే నరుడిని తన సహవాసంలో ఉంచుకున్నాడు. మొదట్లో ఎవరు సహవాసంలో ఉంచుకున్నాడు? దేవుని సహవాసంలో ఉంచుకున్నాడు. దేవుని సహవాసం భూమి మీద నరుడు చేసే మొదటి ప్లేస్ ఏదేను. దేవుని సహవాసంతో మనిషి నడిచే మొట్టమొదటి ప్లేస్ ఏదేను. ఏదేను తోటలో మనిషికి ఏం దొరికేది? దేవుని సహవాసం దొరికేది. కాబట్టి నరుడు సృష్టించబడిన తర్వాత ఎవరి సహవాసంలో ఉన్నాడు? దేవుని సహవాసంలో ఉన్నాడు. అలా దేవుని సహవాసంలో ఉన్నవాడిని బైబిల్ ఏమన్నదంటే దేవుని కుమారుడు అంది. లోకాసు వార్త 3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాం ఎవరికి కుమారుడు? రైట్. ఆదాం ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు. నెంబర్ 1 గుర్తుంచుకోండి. ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడే. ఆదాముకు భౌతికమైన తండ్రి. ఆదాముకి భౌతికమైన తండ్రి లేడు, భౌతికమైన తల్లి లేదు, భౌతికమైన అత్త లేదు, భౌతికమైన మామ లేడు, భౌతికమైన బామ్మర్ది లేడు. ఆదాముకి సర్వము సమస్తము ఎవరు? దేవుడే. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాముకి దేవుడికి ఉండే కనెక్షన్ ఏంటి? తండ్రి. అది ఫాలో అవడం అంటే. ఆదాము దేవుడికి ఏమయ్యాడని రాశాడు? కుమారుడు. దేవుడు ఆదాముకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. దేన్ని బట్టి? ఒక్క ఆదాముకు మాత్రమే, అవ్వకు మాత్రమే దేవుడు శరీరానికి తండ్రి, ఆత్మకి తండ్రి. అది మనకు కుదరదు. కుదురుతుందా? మనకు కుదరదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9. చురుగ్గా నేర్చుకోవాలి వాక్యం. బైబిల్ తెలియకపోవడం వల్ల, బైబిల్ చూడకపోవడం వల్ల, బైబిల్ గ్రహించకపోవడం వల్ల, వాక్యాన్ని సరిగా నేర్చుకోకపోవడం వల్ల ఇందాక సోదరులు చెప్పినట్టు అనేకమైనటువంటి సంఘాలు, బోధలు, సిద్ధాంతాలు బయలుదేరాయి. సాతానుకు చెప్పినటువంటి మాటలు మనుషులకి, మనుషులకు చెప్పిన మాటలు సాతానికి, దేవుడికి చెప్పిన మాటలు దెయ్యాలకి, దెయ్యాలకు చెప్పిన మాటలు దేవుడికి, అట్నుంచి మార్చి అభివృద్ధి ఏం చేశారంటే గ్రంథాన్ని గ్రంథ పరిధిలో బోధించకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన విధానంలో బోధించడం వల్ల మొత్తం కంగాలయ్యింది. చదవండి.
12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఇంటి వారి యందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే అదిగోండి, అట్లయితే ఆత్మలకి ఏమయ్యాడట? తండ్రి. దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24 ప్రకారం యేసుప్రభు దేవుడిని ఎవరైనా బోధించాడు? దేవుడు ఆత్మ. ఓకేనా? వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదగ నరుడు జీవాత్మ. దేవుడు ఆత్మ, వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదగ నరుడు జీవాత్మ. అప్పుడు దేవుడు ఆత్మ, నరుడు ఆత్మ. మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయటమంటే పరిశుద్ధాత్మ ఆత్మ. యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టక మునుపు ఆత్మే, పుట్టిన తర్వాత ఏం వచ్చాడు? శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన ఆత్మ. కాబట్టి ఆత్మస్వరూపుడైన దేవుడు ఆత్మస్వరూపులైన తన సమానులతో ఏం చెప్తున్నాడు అంటే, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము అని చెప్పి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నరుడిని సృష్టించారు. నరుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం. చెట్టు పోలిక కాదు, రాయి పోలిక కాదు, రప్ప పోలిక కాదు, గోడ పోలిక కాదు, బెడ్ పోలిక కాదు, దేవుని పోలిక కాదు. నరుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికలో సృష్టించబడిన నరుడికి ఇప్పుడు ఎవరు తెలియాలి? ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది నాకని తెలియాలి. అది అంతరంగానికి సంబంధించింది, భౌతికానికి సంబంధించింది కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను మీ ఆత్మలకు తండ్రిని. దీన్ని ఏం చెప్పాడు? కనెక్షన్ ఎలా కుదిర్చాడు? మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఇంటి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకగలను కదా అని 12:9 ఏప్రిల్లో చెప్పాడు కదా. దేవుడు దేనికి తండ్రి అట? నీకు ఆత్మ ఉంటే డెఫినెట్ గా నీకు తండ్రి ఒకడు ఉన్నాడు లేడా? నీకు ఆత్మ ఉంటే డెఫినెట్ గా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దేనికి తండ్రి? ఆత్మకు తండ్రి. నేను జోగారావుకు బాప్తిసం ఇచ్చాను, జోగారావు నన్ను ఆత్మీయ తండ్రి అనకూడదు. జోగారావు నీలు గారికి బాప్తిసం ఇచ్చాడు, నీలు గారు జోగారావు ఆత్మీయ తండ్రి అనకూడదు. ఆత్మీయ తండ్రి ఎవరు? అనేక మంది తెలియక ఆత్మీయ తండ్రి అని ఎవరిని అంటున్నారు? బాప్తిసం ఇచ్చిన వాళ్ళని. మనుషులు ఆత్మీయ తండ్రులు కాదండి. 2 యేసులో స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 13:9-8 వచనాలు 23 వచనాలు ఏం చెప్పాడు అంటే, భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు, ఎవరిని తండ్రి అని పిలకండి, ఫాదర్ అని కూడా పిలకండి అని చెప్పితే ఈ రోజు ఎంతో మంది ఫాదర్ ఫాదర్ ఫాదర్. నేను బాప్తిసం ఇచ్చిన మీరు మా ఆత్మీయ తండ్రి వాళ్ళు వస్తున్నాడు అన్నారు అనుకోండి, నాకు ఎలాగుంటది? నన్ను ఆత్మీయ తండ్రి అన్నారని భుజాలు కొంచెం లెగిస్తాయి పైకి. ఆయన భుజాలు తీసేస్తాడు. ఆయన చెప్పాడు, భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పిలద్దు, తండ్రి అని పేరు పెట్టొద్దు, జాగ్రత్త, మీకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకం మంది ఉన్నాడు అని చెప్పాడు. అది కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి శరీరాలకు తండ్రిలో మనకున్నారు. ఆదాము శరీరానికి తండ్రి లేడు, ఆత్మలకు తండ్రి మనకున్నాడు. ఆదాముకి ఆత్మకు తండ్రి ఉన్నాడు. గుర్తుందా మీకు? ఆదాముకి శరీరానికి ఆత్మకి ఒక్కడే తండ్రి. మనకి మన శరీరానికి ఒక తండ్రి ఉంటాడు, ఆత్మకు తండ్రి ఉన్నాడు. ఏ లెక్కన చూసినా ఆదామును అయినా మనల్నైనా లోకంలో అందరినీ చూసినా మనుషులందరినీ సృష్టించిన దేవుడే మనుషులందరికీ దేహాల్లో ఆత్మలు పెట్టాడు. కాబట్టి అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే. అది ఎఫెసీ పత్రిక 4:4 మనం చదువుతాం. అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఉండి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? కొంతమంది తెలియక అనేస్తారు, ఏమంటే దేవుడు మీలోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు, చర్చికి వెళ్ళాలా, మసీదుకి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, దేవుడు మనలో లేడా అని అంటారు కదా. అది వాస్తవమే. ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. మీలో ఉండే ఆత్మ ఎవరి స్వరూపంలో ఉంది? మీ అమ్మగారి స్వరూపం లేదు, మీ నాన్నగారి స్వరూపంలో లేదు, మీ మేనమామ స్వరూపంలో లేదు, తాత స్వరూపంలో లేదు. ఇక్కడికి వచ్చాయి. మలాకి గ్రంథం 2:10. మలాకి గ్రంథము 2:10. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? కాబట్టి దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే. కాబట్టి దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. అప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే, ఆ పరమాత్ముడు ఈ జీవాత్మకి సంబంధం పెట్టాడు. ఈ జీవాత్మలు ఎవరి దగ్గర నుంచి వచ్చారు? ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చారు. ఎవరి పోలికలో చేయబడ్డారు అంటే ఆయనే చెప్పాడు, మన స్వరూపమందు మన పోలికలు చెప్పిన. ఈ రకంగా ఇప్పుడు మానవులకి దేవునికి ఏ సంబంధం ఉంది? తండ్రి బిడ్డల సంబంధం ఉంది. మనం ఆయన సంతానం అన్నాడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అదిగో అటువల్లే మనం ఎవరి సంతానం అట? మనము దేవుని సంతానం అని మీ కవిశ్వరంలో కొందరును చెప్తున్నారు. కావున మనం దేవుని సంతానం అయి ఉండి, ఎవరి సంతానం అండి? ఎలా దేవుని సంతానం అంటే నీ అంతరాత్మకి పరమాత్మకి ఏముంది? సంబంధం ఉంది. నీ జీవాత్మకి దేవునికి ఏముంది? సంబంధం ఉంది. అలా నువ్వు దేవుని సంతానం. అలా నేను దేవుడు సృష్టించాడు. అలా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు. అలా దేవుడు నీలో ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి చదువు అక్కర్లే, మనసు ఉంటే చాలు. పెద్దార్కం చేయడానికి వయసు ఉంటే చాలు, బుద్ధి ఉంటే చాలు. అర్థం చేయడానికి, అర్థం చేసుకోవడానికి చదువు అక్కర్లే. ఏముంటే సరిపోద్ది? అవగాహన ఉంటే సరిపోద్ది. చదువుతో సంబంధం లేదు, అవగాహన ఉంటే సరిపోద్ది. మేము చదువుకోలేదంటే మాకు ఎలా తెలుస్తుంది అంటే, వింటే తెలుస్తుంది, గ్రహిస్తే తెలుస్తుంది, అర్థమైపోద్ది. కాబట్టి ఏం చెప్తున్నాడు అక్కడ? మనం ఎవరి సంతానం అండి? మనము దేవుని సంతానం అయి ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మనసుబడిన బంగారమును గాని వెండిని గాని రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. మనం ఎవరి సంతానము? వెండికి గాని, రాతికి గాని, చెట్టుకు గాని, జంతువుకి గాని, పశువుకి గాని, దేనికి గాని దేవత్వం లేదు. దేవత్వం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దాన్ని సంపాదించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? నీకు, నాకు ఉంది. రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఈ వాగ్దానముల మూలముగా లోకమందు ఉన్న భ్రష్టత్వమును తప్పించుకొని, అదిగో ఎందులో పాలువారు అవ్వాలట? దేవ స్వభావంలో పాలువారు అగినట్లు వాటిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి స్వభావం ఎవరికి ఉంటది? ఆత్మకు ఉంటది. ఆత్మ ఎవరికి ఉంది? నరుడికి ఉంది. ఆ నరుడికి ఇచ్చిన ఆత్మ ఎవరు? పరమాత్మ. ఆయన దేవుడు. కాబట్టి దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. నరుడు ఎవరు? జీవాత్మ. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆయన సృష్టించాడు. అలా మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయటము అని ముందు మట్టితో ఏం చేశాడు? బొమ్మ చేశాడు, శరీరం చేశాడు. ఈ బొమ్మ లాంటి శరీరంలోకి ఆత్మను ఎలా పంపించాడు? నాశకము ద్వారా పంపించాడు. వాని నాశకారంధ్రంలో జీవమైన మొదలుగా నరుడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు పరమాత్మ, నరుడు జీవాత్మ. దేవుడు పరమాత్మ, నరుడు జీవాత్మ. ఇలాగున ఒక శరీరం, ఒక భూమి అనే పదార్థాన్ని చేసి ఈ భూమి మీద ఒక శరీరం తయారు చేసి ఆ శరీరంలోనికి ఆత్మను పంపించాలి అన్నది ఎవరి ఆలోచన? నీ ఆలోచన, నా ఆలోచన కాదు. నీ ఆలోచన, నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల అయితే బాగున్ను, మగపిల్ల అయితే బాగున్ను, తెల్లగా పుడితే బాగున్ను, నా పోలికలు వస్తే బాగున్ను అనే ఆలోచన. ఇదే ఆలోచన శరీరాలోచన. పుట్టిన తర్వాత కూడా అమ్మలాగా ఉన్నాడు అని ఒకడు, నాన్నలాగా ఉన్నాడు అని ఒకడు, తాతలాగా ఉన్నాడు అని ఒకడు, బాపలాగా ఉన్నాడు అని ఒకడు, మామలాగా ఉన్నాడు అని ఒకడు అన్నారు కదా. ఇవే మాటలు, ఇవి శరీర సంబంధమైన మాటలు. వాస్తవానికి ఈ బయట రూపం అనేది దేనికి సంబంధించింది? ఈ బయట రూపం అనేది మట్టికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. ఈ ప్రకృతికి సంబంధించిన బయట రూపాన్ని తల్లి గర్భంలో తయారు చేసి ఆ గర్భమందు పిండం ఎదుగుతున్నప్పుడే ఆత్మను పడేసాడు అట్లా లోపల. 139వ కీర్తన 13వ వచనంలో సైంటిస్టులు రాకముందే దావీదు దీన్ని మనసులో ప్రయోగం చేసి చెప్పేశాడు. ప్రయోగశాల మనసే ఆయనకి. ఏం చెప్పాడు? సైన్స్ లేనప్పుడు, ఇంకా పునాదులు లేవు సైన్స్ కి. దావీదు మనసుకు వచ్చేసింది ఆ థాట్. ఏమని? నా అంతరేంద్రియములు అంటే ఆత్మలో భాగాలు. హృదయము, మనస్సు, మనస్సాక్షి, అంతరేంద్రియాలు ఆత్మలో భాగాలు. గుర్తుంచుకోండి, నా అంతరేంద్రియాలు. అంతరేంద్రియాలు అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు కాదు. అంతరేంద్రియాలు అంటే ఆత్మలో భాగాలు. బాహ్య భాగాలు వేరు, అంతర్భాగాలు వేరు, శరీర భాగాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు. కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్న భాగాలు ఏ భాగాలు? అంతర్భాగాలు, ఆత్మలో భాగాలు. నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. ఆ సంగతి నేను ఎప్పుడో సైంటిస్ట్ రాకముందే నేను సైంటిస్ట్ని. సైంటిస్ట్ దేవుడు లేడని చెప్తాడట. ఇలాంటి సైన్స్ కి అందనటువంటి మహాజ్ఞానాన్ని దావీదు ఎప్పుడో చెప్పేశాడు. గొర్రెలు కాసుకునేవాడు.
మందలు మేపుకునే చిన్న కుర్రాడు ఆయన చక్రార్థం చేసిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడక భయమును. మానవ నిర్మాణం అంత భయంకరమైనది, మహత్తరమైనది భూమి మీద ఇంకొకటి లేదట. ఎందుకు లేదంటే కింద నుండి శరీరాన్ని తీసి మీద నుండి ఆత్మ నుంచి రెండు లోకాలకు సంబంధించిన పదార్థాలతో కలిపి పడేసాడు మానవుడిని. ఒక లోకానికి సంబంధించిందేమో మట్టి, మరొక లోకానికి సంబంధించిందేమో ఆత్మ. ఒక లోకానికి సంబంధించి శ్రమలు, మరొక లోకానికి సంబంధించిన మహిమ. ఒక లోకానికి సంబంధించి సాతాను పని చేస్తాడు, మరొక లోకానికి సంబంధించి దేవుడు ప్లాన్ చేస్తాడు. అలాంటి మహత్తరమైనటువంటి ప్లాన్ లో మానవ జన్మ వచ్చింది. కాబట్టి దావీదు ఏమన్నాడంటే నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసినప్పుడు నాకు కలిగిన ఎముకల గురించి మాట్లాడాడు కదా. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమయ్యాయి. ఎముకలు చదవలేదేమి? అదండి, నాకు కలిగిన ఎముకలలో ఒకటైనను నీకు మరుగై ఉండలేదు. స్కాన్ తీస్తే మొట్టమొదటి ఏం పడతాయి తెలుసండి? ఎముకలు కూడా పడతారు. కావాలంటే మీరు ఎవరికైనా 5వ నెలలో 6వ నెలలో గర్భిణీకి స్కాన్ చేసినప్పుడు చూడండి, ఎముకలు గూడు వస్తుంది. నా దగ్గర ఉంది ఆ ఫోటో. మా అమ్మాయికి స్కాన్ చేసినప్పుడు ఆ ఎముకలు గూడు వచ్చింది. ఆ ఎముకలు చూసి ఆశ్చర్యపోయింది నేను. ఓహో, దావీదు చెప్పాడా? ఆయనకి స్కాన్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎముకలు వచ్చేసాయి క్లియర్గా వెనక నుండి తీసినప్పుడు. కనుక మహామహుడు అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు పరమాత్ముడు అయి ఉండి, ఆ పరమాత్ముడైన దేవుడు ఎవరిని సృష్టించాడు? జీవాత్మని సృష్టించాడు. ఆ జీవాత్మను సృజించి ఎందులో పెట్టాడు? శరీరంలో పెట్టాడు. ఈ శరీరాన్ని ఏమన్నాడంటే వస్త్రం అన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. తీయట్లేదు బైబిల్ మీరు. అది అంత ఫాస్ట్ గా ఉండాలి దేవుని వాక్యంతో. మీరు చెడుకు దూరంగా ఉండండి, దేవుడికి దగ్గరగా ఉండండి. మామూలు మాటలకి దూరంగా ఉండండి, దేవుని మాటలకు దగ్గరగా ఉండండి. చేతులతో కూడా దేవుని గ్రంథాన్ని ఎక్కువ తీయడానికి ఇష్టపడండి. చదవడానికి, చూడడానికి, ఆలోచించడానికి, బోధించడానికి ఎక్కువ మీ శరీరాన్ని గ్రంథంతో ఉంచుకోవడానికి టచ్లో మీరు ఎక్కువ ఇష్టపడండి. అప్పుడు మీకు దేవుని జ్ఞానం వస్తుంది. భూమి మీద మన గుడారమైన శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అదిగో మనము అంటే ఎవరో? మనమంటే మన కులపోలు కాదు, మనమంటే మన గోత్రపోలు కాదు, మనమంటే మన ఊరోలు కాదు. మనము అంటే ఆత్మలము అని అర్థం. మనము అంటే ఎవరు? మీరు ఆత్మ, నేను ఒక ఆత్మ. నన్ను సృజించిన వాడే నిన్ను సృజించాడు, నిన్ను సృజించిన వాడే నన్ను సృజించాడు అని చెప్పాడు యాకోబు 3:8లో. మనము అంటే ఎవరం? ఇక్కడ మనము ఆత్మలం. ఎందులోనున్నాం? మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారిముగా కనబడుచున్నాం. కాబట్టి ఇప్పుడు మనకేం ధరించాడట? ఆత్మ. ఆత్మగా ఉంటే ఆయన సృజించిన 6 రోజుల సృష్టి మానవుడు అనుభవించడానికి పనికిరాదు. కాబట్టి ఆత్మకి గాలితోనూ, నీరుతోనూ, అగ్నితోనూ, పంచభూతాలతోనూ పని లేదు. కాబట్టి దేవుడు సృజించినటువంటి ఆత్మరూపుగానే భూమి మీద చలిస్తే ఆ ఆత్మకి ప్రకృతితో సంబంధం లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఈ ఆత్మకి ఈ శరీరం అనే వస్త్రం వేసి, ఆ వస్త్రం కూడా ఈ పంచభూతాల్లో నుండి తీసి, ఈ పంచభూతాలు తిరిగి ఆ శరీరానికి అన్నం పెట్టి వాతావరణాన్ని ఇచ్చినట్లు మళ్ళీ ఈ శరీరం తిరిగి నువ్వు మొన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మొన్నైపోతావని ఈ ప్రకృతిలోనే ఈ శరీరం మిళితమైపోయేటట్లు మళ్ళీ ప్రభు అయినటువంటి క్రీస్తు 2వ ఆగమనంలో ఏ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మన్ను శరీరమే మహిమ శరీరంగా మార్చబడినట్లు ప్లాన్ చేసి ఈ శరీరాన్ని ఆత్మకు ధరింపజేశాడు దేవుడు. ఆయన చెప్పాడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 46వ వచనంలో, ప్రకృతి శరీరమైన శరీరం ఉన్నట్లే ఆత్మ సంబంధమైన శరీరము ఉంది. కాబట్టి దాన్ని సిద్ధం చేసి దీన్ని ఇచ్చాడని చెప్పాడు. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అదిగో ప్రకృతి సంబంధమైన శరీరం అన్నది కనుక ఏ శరీరం ఉందట? ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అయితే ఏది ముందు?
ఆత్మ సంబంధమైనదే ముందు మొదట కలిగింది, తర్వాత ప్రకృతి. దేని దృష్టిలో పెట్టుకుని దేని చేశాడు? సరే, పరలోకం ముందా భూలోకం ముందా? దేవుడు ముందా నరుడు ముందా? అలాగే ఈ శరీరం ముందా ఆ శరీరం ముందా? ఆ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశాడు? ఈ శరీరాన్ని మట్టితో చేసి ఆ శరీరాన్ని ఆత్మకు తొడగాలన్న దేవుడు ముందే శరీరాన్ని తొడిగాడు వస్త్రంగా, ఈ శరీరాన్ని తొడిగాడు. అందుకు చెప్పాడు పౌలు, మనము దిగంబరులము, వీఆర్ నాట్ క్లాత్లెస్. దేవుడు ఏం చేశాడు అంటే మనకి క్లాత్ వేసాడట. ఆ క్లాతే శరీరం. వస్త్రము అంటే మనకేం గుర్తొస్తుంది అంటే చీరో జాకెటో ప్యాంటో షర్టో అనుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఆత్మకు వస్త్రంగా దేన్ని వేశాడు? శరీరాన్ని వేశాడు. మనుషులకు వస్త్రాలంటే బట్టల షాపులు తెలుసు, కానీ వస్త్రాలంటే శరీరాలనే భాష తెలియదు అనమాట. బైబిల్ భాష ఏంటంటే చనిపోయేవాడిని లోకము చచ్చాడు అంటది. బైబిల్ భాష ఏంటంటే నిద్రించాడు అంటది. వస్త్రము అని బైబిల్ భాష అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. వస్త్రం అనే లోక భాష దేనికి సంబంధించింది? బట్టల షాపులకి, బట్టల మిల్లులకు సంబంధించింది. కాబట్టి గుర్తుంచుకోండి, మహోన్నతుడైన దేవుడు పరమాత్ముడై ఉన్నాడు. ఆ పరమాత్ముడైన దేవుడు నరుడి శరీరంలో ఏ ఆత్మను పెట్టాడు? జీవాత్మను పెట్టాడు. నువ్వు ఎటు నుంచి ఎటు తిరిగినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, నువ్వు ఉన్నా పోయినా చివరికి మళ్ళీ చేరవలసింది ఎవరి దగ్గరికి? జీవాత్మ పరమాత్మ సన్నిధికి చేరాలే తప్ప అదేదో బంగాళాఖాతంలో కలిసిపోవడమో, సముద్రంలో కలిసిపోవడమో, పడమట కొట్టడమో, తూర్పు కొట్టడమో, సముద్రంలో ప్లాస్టిక్ ఒడ్డు కొట్టడమో జరిగినట్టు జరిగే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చిన నోటి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిన చోటికే వెళ్ళాలి. ఆ వచ్చిన చోటికి వెళ్ళినట్టు ఆత్మ సిద్ధం చేసి మహిమ శరీరాన్ని ఏర్పాటు చేసి మట్టి శరీరాన్ని అందాక ధరింపు చేసి భూమి మీదకి నరుడిని పంపించాడు. అది మానవుడిని దేవుడు చేసిన పద్ధతి. అర్థమైందా? ఇలా చేసినటువంటి మానవుడిని ఎవరి సహవాసంలో పెట్టుకున్నాడు? ఆయన సహవాసంలో పెట్టుకున్నాడు. ఆ సహవాసాన్ని స్పాట్ ఎక్కడ పెట్టాడు? ఏదెన్ తోట. ఏదెన్ తోట అనే స్పాట్ అది, లొకేషన్ అది. ఆ లొకేషన్ షేర్ చేశాను మీకు నేను. ఆ లొకేషన్ లో వీళ్ళిద్దరు కలుసుకుంటారు. ఎవరు? దేవుడు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించబడిన నరుడు ఇద్దరు కలుసుకుంటారు. అలా కలుసుకునే ప్లేస్ అది. ఓకేనా? అలా కలుసుకునే ప్లేస్ లో అనేక సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఇద్దరు కలుసుకున్నారో మనకు తెలియదు, కలుసుకుంటున్నారు. కలుసుకుంటున్నటువంటి తరుణంలో దేవునికి ఒక నియమం ఉంది. దేవునికి ఏముంది? దేవునికి ఒక నియమం ఉంది. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. దేవునితో ఏ నరుడైనా కలుసుకోవాలి అంటే, దేవుని నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని మహిమలో ప్రవేశించాలి అంటే, అట్టి నరుడు పరీక్షింపబడాలన్నది దేవుని నియమం. అట్టి నరుడు ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి. అది దేవుని నియమం. అంటే మరి నీ కుమారుడే కదా, నా కుమారుడైనా పరీక్ష తప్పదు. యేసులో ఎవరి కుమారుడు? పరీక్షలో చేరాలేదా? కాబట్టి ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. పరీక్ష పెట్టాలి అక్కర్లేదా? పెట్టాలి. ఎందుకు పరీక్ష పెట్టాలి? ఆత్మగా ఉంటే పరీక్ష అక్కర్లే. కానీ ఇప్పుడు ఆత్మ దేన్ని ధరించింది? శరీరాన్ని ధరించింది. కాబట్టి ఆత్మగా ఉంటే నో ఎగ్జామ్స్, శ్రమలు లేవు, శోధనలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. అందువల్ల ఆత్మను దేవుడు అందులో పెట్టాడు. దేహంలో పెట్టడం వల్ల, దేహాన్ని ప్రకృతిలో పెట్టడం వల్ల, ప్రకృతి పంచభూతాలతో మిళితమై ఉండడం వల్ల, మనిషి శరీరానికి కావలసిన రంగులు, హంగులు, పొంగులు అన్ని భూలోకం అందించడం వల్ల, తాను సృష్టించినటువంటి నరుడు తనతో ఉంటాడో ఊడుతాడో అన్న విషయాన్ని నరుడికి పరీక్ష పెట్టి తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్ పెడతాడు. అలాంటి ఎగ్జామ్ ఎవరికి వచ్చింది? ఆదాముకి వచ్చింది. అలాంటి ఎగ్జామ్ ఎవరికి వచ్చింది? యేసులోకి వచ్చింది. అలాంటి ఎగ్జామ్ ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది. ఎప్పుడో నువ్వు మర్చిపోయావు. నాకు వచ్చింది. ప్రతి మనిషికి వస్తుంది. దేవుడు అంటే అర్థం ఏమిటి అంటే, తన సహవాసానికి మిమ్మల్ని పిలిస్తే తప్పకుండా మీకు ఆయనకు ముందేం పెడతాడో? పరీక్ష పెడతాడో. అబ్రహాంకి వచ్చింది కదా, అది పరీక్ష. ఆదాముకి వచ్చింది, అది పరీక్ష. నాకు వస్తుంది ఒక పరీక్ష, మీకు వస్తుంది ఒక పరీక్ష. దాన్ని ఏమన్నాడు అంటే శోధన అన్నాడు. ఆ శోధనని యాక్షన్ ప్లాన్ లో తీసుకొచ్చేవాడిని శోధకుడు అన్నాడు. కాబట్టి ఈ పని ఎవరు చేయలేరు? ఈ పని దేవుడు చేయలేడు. ఎందుకు చేయలేడు? ఈ నరుడు ఆయనకి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కాబట్టి తండ్రి కుమారుడిని ఏం చేయలేడు?
శోధించలేడు. శోధిస్తాడా? తండ్రి కుమారుడిని శోధిస్తాడా? శోధించడు, ప్రేమిస్తాడు. అలా ప్రేమించినటువంటి కుమారుడికి పరీక్ష పెడతాడు. పరీక్ష ఎందుకు? నాశనం అయిపోవడానిక, మెరుగుపరచడానిక? సంవత్సరాల్లో చదువుకొని మన పిల్లలకి పరీక్షలు పెట్టలేదు అనుకోండి, మీ అబ్బాయి ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరం ఆ క్లాస్, వచ్చే సంవత్సరం ఆ క్లాస్, వచ్చే సంవత్సరం ఆ క్లాస్ అన్నాడు అనుకోండి, అది ఏ స్టేజ్లో ఉన్నాడో ఏ ర్యాంకులో ఉన్నాడో మాకు తెలియట్లేదండి అని అడుగుతాం కదా. ర్యాంకులు, స్టేజ్లో, ఉద్యోగాలు మీకెందుకంటే మీకు ప్యాసేజ్ చేస్తున్నాం కదంటే కుదురుతుందా? కాబట్టి సంవత్సరాంతంలో పిల్లలకి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. నరులకి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. వాటిని బైబిల్ ఏమని వర్ణించిందంటే శోధన. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై, అంటే దేవుడిని ఎవడు శోధించకూడదు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు ఆయన ఎవరిని. అది మీకు అప్పుడు అర్థమై ఉంటది. ఎంతవరకు నేను చెప్పింది? దేవుడు నరులు శోధిస్తాడా? గ్రంథం క్లియర్ గా చెప్పింది, నరులు శోధించేవాడు దేవుడు. కానీ చాలా మంది తెలియక మాకు గోల్డ్ శోధనలు వచ్చేస్తున్నాయండి, దేవుడు మమ్మల్ని శోధించేస్తున్నాడండి, మాకు శోధనలు ఎక్కువైపోయాయండి, కూటమి పెట్టుకుందామండి, శోధనలు తగ్గుతాయండి అని అంటున్నారా లేదా? దేవుడు శోధిస్తున్నాడు అన్నా, కానీ బైబిల్ ఎవరు శోధించాలని చెప్పింది? దేవుడు ఎవరిని శోధించడు. కనుక ఎవడైనా నువ్వు శోధించబడుతున్నప్పుడు బైబిల్ చూడండి, ఎవడైనా నువ్వు శోధించబడుతున్నప్పుడు దేవుని చేత, అంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. గుర్తుంచుకోండి, సృష్టించేవాడు ఎవరు? వాని నేలమంటితో నరుని నిర్మించి వాని నాశకరంధ్రంలో జీవాన్ని వాదగాని సృష్టించేవాడు ఎవరు? దేవుడైతే శోధించేవాడు ఎవరు? శోధకుడు. కాబట్టి సృష్టించే పని ఎవరిది? దేవుడిది. శోధించే పని ఎవరిది? శోధకుడిది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా శోధించబడుతున్నప్పుడు ఎవరు శోధిస్తున్నారు అనకూడదు. దేవుడు శోధిస్తున్నాడంటే అది దేవదోషం అయిపోతాయి. సృష్టించే పని ఎవరిది? దేవుడిది. రక్షించే పని ఎవరిది? యేసు ప్రభుది. నడిపించే పని ఎవరిది? పరిశుద్ధాత్మది. శోధించే పని ఎవరిది? శోధకుడిది. ఈ నలుగురు ఎవరి విషయంలో పనిచేస్తారు? నరుడి విషయంలో పనిచేస్తారు. ఇది తెలియకుండా నువ్వు బైబిల్లోకి దిగవనుకో, భయంకరమైనటువంటి పరిస్థితి నీకు వచ్చేస్తుంది. నలుగురు మధ్యలోకి వచ్చేస్తావు, పద్మవ్యూహంలో ఉండిపోతావు. ఎవరు శోధిస్తున్నారో, ఎవరు సృష్టిస్తున్నారో, ఎవరు రక్షిస్తున్నారో, ఎవరు నడిపిస్తున్నారో అనే సంగతి స్పష్టంగా. ఇంకా ఈ రోజు భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి నామంలో చేయాలో, ఎవరి సహాయంతో చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎంత ప్రార్థన చేయాలో కూడా తెలియకుండా ప్రార్థన చేసి ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వెళ్ళే ప్రార్థనలు కావవి. అలాగే దైవానికి సంబంధించి, నరుడికి సంబంధించి, సాతానుకు సంబంధించి, పరిశుద్ధాత్మకు సంబంధించి, యేసు ప్రభువుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి గ్రంథంలో. ఇవేమీ తెలియకుండా ఏదో నాకు ఒక విషయం తెలిసింది, నేను ఇందులో దిగి అందరినీ రక్షిస్తానంటే నువ్వు చేసే పని రక్షించే పని కాదు, భక్షించే పని. ఇలా చెప్తున్నానని నన్ను నా మీద కోపం పడకండి, నన్ను ఇంకోలా చూడకండి. మేలు చేయడాక అంత దూరం నుంచి ఇంత దూరం నేను వచ్చాను. క్లియర్గా నేర్పిస్తున్నాను వాక్యాలు. చదవండి. ఎవడైనా నువ్వు శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును, గుర్తుంచుకోండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. అదిగో ఏం గర్భం ధరిస్తుందట? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మీరు అందుకున్నారో అందుకోలేదో నాకు అర్థం అవట్లేదు. కాబట్టి సృష్టించేది ఎవరు? దేవుడు. రక్షించేది ఎవరు? యేసు. నడిపించేది ఎవరు? పరిశుద్ధం. శోధించేది ఎవరు? నా పాయింట్ ఏంటంటే, శోధన అవసరమా? అవసరమే. పరీక్ష అవసరమా? అవసరమే. అయితే అది తెలిసిన వాళ్ళకి అవసరం, తెలియని వాళ్ళకి భయపడతారు దానికి. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నేను గడికి చనిపోతాను, గడికి జీవిస్తున్నాను. నాకు వచ్చిన శోధనలు, నాకు వచ్చిన శ్రమలు ఇన్ని అన్ని కావు. ఒక్కసారి యేసు ప్రభువుని కొట్టారు. నన్ను కొడితే ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు కొట్టారు. ఈ 5 సార్లు ఎన్ని దెబ్బలు కొట్టారు? 3 తక్కువ 40 దెబ్బలు నన్ను కొట్టారు. ఆయనకి ఎన్నిసార్లు కొట్టారు? ఆయనకు ఒకసారే కొట్టారు. ఆయనకు ఒకసారి శోధనే వచ్చింది. నాకు ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. అయినా నేను రక్షకుడిని అయిపోను. మీకు అర్థం అవట్లేదా?
కొరింథీ సంఘంలో 4 మొక్కలు చేసి పౌలు సంఘం ఒకటి, పేతురు సంఘం ఒకటి, అపోల్లో సంఘం ఒకటి, క్రీస్తు సంఘం ఒకటి పెట్టారట. అర్థం లేదా? కొరింథీలో ఈయన 18 మాసాలు ఇల్లు వాక్యం చెప్పి సంఘం కట్టి వచ్చేస్తే, ఈయన సంఘం కట్టి వచ్చేసిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు బయలుదేరి ఏం చేశారు? బోధించడం వచ్చింది కదా. వాక్యం వచ్చేసరికి ఏమైపోయారంటే, రై మనం పౌలు సంఘం కట్టుకుందాం, మన పేతురు సంఘం కట్టుకుందాం, మనం యోహాను సంఘం కట్టుకుందాం, అపోల్లో సంఘం కట్టుకుందాం అని ఒక సంఘం ఎన్ని మొక్కలైంది? 4 మొక్కలైతే ఆ సంగతి అపోల్లో ఎవరో క్లోయే వెళ్ళి చెప్పాడట. ఎవరికి? పౌలుకి. క్లోయే ఇంటి వారి వల్ల తెలిసింది, మీలో కక్షలు సంఘాలు ఉన్నాయట, 10 సంఘాలు కట్టారట మీరు. అవునంటే కట్టామండి. ఎవరు? మరి పౌలు సంఘం అండి. మంచిదే, నా పేరు కూడా పెట్టారు కదా సంఘానికి. మరి మీదేవ సంఘం రా? మరి పేతురు సంఘము, సెయింట్ పీటర్ చర్చ్ అట అది. మంచిదే, పేతురు అపోస్తులుడు. మరి ఇంకా సంఘము అపోల్లో భూమి మొత్తం డబ్బు ఇచ్చాడు కదా. కాబట్టి అపోల్లో సంఘం. కాబట్టి అపోల్లో చర్చ్, సెయింట్ పౌల్ చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? గట్టి పెట్టాడు వాళ్ళకి. ఏమని? పౌలు సిలువ వేసుకున్నాడా, పేతురు సిలువ వేసుకున్నాడా, అపోల్లో సిలువ వేసుకున్నాడా, క్రీస్తు సిలువ వేసుకున్నాడా? కాబట్టి మీరు ఎవరి నామంలో బాప్తిసం పొందారు? ఎవరు మీకోసం రక్తం కాచారు? ఎవరు మీకోసం ప్రాణం పెట్టారు? అలాంటిది నేను 5 సార్లు కొరడ దెబ్బలు కాశానని రాస్తే నా పేరు పెట్టేస్తారు సంఘానికి అని దెబ్బలాడి ఎవరి పేరు పెట్టమన్నాడు? క్రీస్తు పేరు పెట్టాడు. సంఘం ఎవరిదే? వరుడు ఆయన, వధువు ఈవిడ అని చెప్పి దిద్దాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. రక్షించేది ఎవరు? యేసు ప్రభు. సృష్టించేది ఎవరు? దేవుడు. నడిపించేది ఎవరు? శోధించేది ఎవరు? కాబట్టి ఈ పని ఆ ముగ్గురు చేయరు. అర్థం అవట్లేదా? మరి దేవుడు వచ్చి రక్తం కారుస్తాడా? కార్చడు. రక్తం ఎవరు కార్చారు? క్రీస్తు కార్చారు. ఇప్పుడు బైబిల్ యేసు ప్రభు రాయించాడా? కాదు. ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ రాయించాడు. మరి మనిషిని పరిశుద్ధాత్మ శోధిస్తాడా? యేసులో శోధిస్తాడా? ఎవరు శోధిస్తారు? దేవుడు. గుర్తుంచుకో, నువ్వు దేవుని పరిధిలోకి వచ్చావంటే నీ చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు. నిన్ను సృష్టించేవాడు పైవాడు, నిన్ను రక్షించేవాడు పక్కోడు, నిన్ను నడిపించేవాడు ఈ పక్కోడు అయితే నిన్ను నిత్యము శోధించేవాడు నీ కాళ్ళ కింద ఉంటాడు. ఆ నిత్యము శోధించేవాడు ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుతున్నా, ఎవడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతాడా అని నిత్యము కన్నంత నీ మీదే వేస్తాడో. సెక్స్ విషయంలో దొరుకుతాడా, డబ్బుల విషయంలో దొరుకుతాడా, గొప్పల విషయంలో దొరుకుతాడా, గర్వం విషయంలో దొరుకుతాడా, కులం విషయంలో దొరుకుతాడా, సన్మానాల విషయంలో దొరుకుతాడా, లేకపోతే ఏ విషయంలో దొరుకుతాడో ఈయన పట్టేద్దామని గాలం రెడీ కొట్టుకొని నీ గుడ్డు దగ్గరికి వచ్చేవాడు సాతాను. అర్థం లేదా? కాబట్టి నీలో వాడికి అనుగుణమైనది ఏదైనా దొరికింది అనుకోండి, వెంటనే ఏం వేసేస్తాడో? గాలం వేసి బయటికి లాగేస్తాడు. నువ్వు మాత్రం ఎవరి కుమారుడులా కొంటావో? గుర్తునే. ఇక నువ్వు దేవుని కుమారుడు కావు, నువ్వు పడిపోయే వాళ్ళని జాలరికి. అలాంటి ఆఫర్లు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఆడు రెడీగా ఉన్నాడు. సింహం అపవాది మీ దగ్గరే ఉంటాడు. సింహం అయితే ఈ అపవాది భూపరిధిలో పనిచేస్తాడు. మీకు ఒక మర్మం చెప్పనా? అందరూ చెప్పండి. ఈ యోగు మీద నిందలేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంకి వెళ్ళాడు. నిందలేసేసిన తర్వాత యోగుని శోధించడానికి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ యోగుకి ఆరోగ్యం ఉంది, అందుకే నిన్ను వదలలేదని మళ్ళీ నిందలేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. ఆరోగ్యం కూడా తీసేయి, ఎముకను కొట్టకని చెప్పినాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు. అంటే ఒక పరిధిలో దేవుడితో సాతానికి మంచి సత్సంబంధం ఉన్నట్టు కనబడుతుందా లేదా? ఎన్ని వేల మంది దేవదూతలు పిలిచాడా? సాతాను పిలిచాడా? ఏమి సాతాను ఎక్కడి నుండి వచ్చావంటే నేను భూలోకంలో అటు ఇటు తిరుగుకొని వచ్చాను అన్నాడా లేడా? అలాగ పరలోకానికి వెళ్ళి భూలోకానికి వచ్చి, పరలోకానికి వెళ్ళి భూలోకానికి వచ్చి, బస్సు మీద ఈజీగా ఆటో మీద వెళ్ళినంత సులువుగా తిరిగి సాతాను సులువు మరణం తర్వాత కట్టడైపోయాడు. అంటే వాడు అంతవరకు పరలోకానికి భూలోకానికి తిరిగాడు, తాళాలు ఆడి చేతిలో ఉన్నంత వరకు తిరిగాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు తాళాలు ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఎవరి దగ్గర తాళాలు తీసుకున్నాడు? సాతాను దగ్గర. పాతాల్లో తాళాలు ఉన్నాయి కదా. చదవలేదా మత్తయి సువార్త 16వ అధ్యాయము? చదవండి ఒకసారి. బైబిల్ అలా చదవాలి, అది దేవుని గ్రంథం. బైబిల్ అలా నేర్చుకోవాలి, అది పరలోకపు వర్తమానం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. పేతురు ఏమన్నాడు? పేతురు ఏమంటే అన్నాడు? 15వ వచనం చదవండి.
లోకము నన్ను ఎవరని అనుకుంటుందని అడుగుతామా లేదా? అప్పుడు పేతురు శిష్యులు అడిగాడు, ఒక్క నిమిషం అండి, మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. జనాభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, జనమును వేలియవని, ఇర్మియావని, ప్రవక్తలు ఒకడవని, బాప్తిస్మం ఇచ్చే యోహాను అని, ఇర్మియావని అనుకుంటున్నారండి జనం మీకోసం అని చెప్పారు వాళ్ళు. అయితే జనాభిప్రాయం పక్కన పెట్టు, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అడిగాడు. అడగలేదండి? సరే మీరేమనుకుంటున్నారు నా గురించి అని శిష్యులు అడిగినప్పుడు శిష్యుల్లో అక్కడ పేతురు, సిమోను పేతురు, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు, సిమోన్ బర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచింది కానీ నరులు నీకు బయలుపరచలేదు. తర్వాత మరియు నువ్వు పేతురువు ఏం కడతానన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు చెప్పుచున్నాను. అదిగో ఏ తాళాలట, పరలోక రాజ్యం యొక్క తాళాలు నీకు ఇచ్చేదను. కాబట్టి యేసు దగ్గర ఏమున్నాయి, పరలోకాన్ని మానవాత్మలకు ఓపెన్ చేసే తాళాలు ఉన్నాయి, పాతాళాన్ని క్లోజ్ చేసే తాళాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు సచ్చి సరదాగా వెళ్ళి చూసొద్దామన్నా పాతాలు ఓపెన్ అవుతావు. నువ్వు సచ్చి పరలోకం తర్వాత నరకం కలగొంటుంది, ఒకసారి ఎగ్గి దగ్గరికి వెళ్ళి లంచ్కెళ్ళి వచ్చేస్తున్నా నీకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. పాతాల లోకాన్ని మూసేశాడు, పరలోకాన్ని ఓపెన్ చేశాడు. అధికారం కలవాడు, దావీదు తాళం చెవి కలిగిన వాడు అన్నాడు యేసు ప్రభువు. అందుకే ఓకేనా, రైట్. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, అనేక పర్యాయాలు పరలోకానికి భూలోకానికి ఆటో మీద వెళ్ళి వచ్చేసినంత ఈజీగా తిరిగిన సాతాను ఎప్పుడైతే శిలువ మరణం చేత జీవోత్సాహంతో పట్టి సాతాన్ని అవమానపరిచి గెలిచాడో, అలా గెలిచి లేచి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే సర్వాధికారం ఎవరి చేతిలోకి వచ్చేసింది, యేసు ప్రభు చేతిలోకి వచ్చేసింది. ఈ అధికారం నేను ఇస్తానని ఇంతకుముందు అన్నాడా లేదా? ఎక్కడ? శోధన, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధన టైంలో నువ్వు నమస్కారం చేయి, లోకాధికారం నీకు ఇచ్చేస్తాను అన్నాడా లేదా? యేసు ప్రభు ఎంత మహాజ్ఞాని అంటే, నువ్వు ఇస్తే లోకం మీద అధికారం ఇస్తావు నీకు నమస్కారం చేస్తే. అదే దేవుడికి నమస్కారం చేసి దేవుడిని ఆరాధించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాను అనుకోండి, భూలోకం మీద అధికారం వస్తుంది, పరలోకం మీద అధికారం వస్తుంది. అప్పుడు నువ్వెక్కడ ఉంటావు తెలుసా? నా కాలు కింద ఉంటావని చెప్పాడు. ఇప్పుడు సాతాను ఎక్కడికి వచ్చాడు? కాలు కిందకు వచ్చాడు. కాలు కిందకు వచ్చాడు కానీ చచ్చిపోలేదు. ఎవరిని మృంగుతునని గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. ఇది సాతానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. ఈ విషయం తెలియక ఏం చేశారంటే రాజుల్ని సాతానుగా వర్ణించేశారు. అనేక మంది రాజులే కానీ రాజులు సాతాన్లు వారు. దేవదూతల పేర్లు ఎవరికి పెట్టారు? సాతానికి పెట్టారు. బైబిల్ నేర్చుకునే పద్ధతులు వేరు, తెలుసుకునే పద్ధతులు వేరు, అనుసరించే పద్ధతులు వేరు. ఒక వ్యక్తికి ఎంతమంది చుట్టూ ఉంటారు? నలుగురిలో సృష్టించేవాడెవరు? రక్షించేవాడెవరు? నడిపించేవాడెవరు? శోధించేవాడెవరు? అది ఇలాగా దేవుడు ప్లాన్ చేశాడు. అప్పుడు దేవుడు ఇందాక యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆయన ఎవరిని శోధించడు. శోధిస్తాడా? శోధించడు. కనుక ఎవడైనా శోధించబడుతున్నప్పుడు దేవుని చేత శోధించబడుతున్నానని ముఖ్యంగా స్త్రీలు గబుక్కున ఏమని వచ్చేస్తాం మేము ఏంటంట, ఒక శోధనలో హక్క అవును వదిలే, మాకు శోధనలు ఎక్కువైపోయింది వదిలే, ఈ ఏటో దేవుడు మనకి ఇలా రాసాడు ఇలా పెట్టాడు అనేస్తారు కదా. జాగ్రత్త, నోటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని నాలుగు దేవుడిని ఏది పెడుతుంది అన్నారా దేవదోషం అయిపోద్ది, శాపం అయిపోద్ది. మౌనంగా ఉండమని చెప్పాడు. అందుకే స్త్రీలారా మీరు ఎలా ఉండాలి? మీరు నేర్చుకోవాల్సిందే తప్ప నేర్పించే అధికారం మీకు. ఒకవేళ మీరు ఏదైనా నేర్పిస్తే మీ పిల్లలకు నేర్పించండి, కానీ మీ శిరస్సుకు నేర్పించడానికి ప్రయత్నము చేయకండి. కనుక గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి నలుగురు వ్యక్తుల మధ్యలో ఉన్నాడు. ఈ వ్యక్తి నరుడు. నరుడు అంటే ఆత్మ. నరుడు అంటే ఆత్మ. అయితే శరీరం ఉందా లేదా? ఉంది. ఎంతకాలం ఉంటది? నియమింపబడిన దినం వరకు శరీరం ఉంటది. ఆ తర్వాత శరీరం ఉండదు. మరి ఏముంటది? ఆత్మే ఉంటది. ఆత్మకు మరణం లేదు. శరీరాన్ని నమ్మారా? మోసపోతారండి. శరీరం శాశ్వతమైంది కాదు, నిలకడైంది కాదు, ఒకలాగా ఉండదు. మీరు 10th క్లాసులో తీసుకున్న 2 జట్లు వేసుకున్న ఫోటోలు చూడండి, ఇప్పుడు చూడండి. ఒకవేళ మీరు మగపిల్లలు అయితే మీరు 10th క్లాస్ ఫోటోలు చూసి 10th క్లాస్లో ఫోటో తీసుకున్నారు కదండి రామమూర్తి గారు, ఏమండి రమేష్ గారు,
10th క్లాస్లో ఫోటో తీసుకున్నారు కదా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, పాస్ ఫోటోలు ఇస్తాం ఫస్ట్ టైం. ఆ ఫోటో చూడండి, నూనె మీసాలు అప్పుడే వస్తాయి, ఇప్పుడు మీసాలు పండిపోయి. అంటే ఈ శరీరాన్ని నమ్మడానికి లేదు. కానీ ఎక్కువ మంది దేని మీద ఆధారపడుతున్నారు? శరీరం మీద ఆధారపడుతున్నారు. ఏమండి కనకరాజు గారు, మీరు 8th క్లాస్ 9th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు పట్ట ఉందండి, ఎక్కడుండేది అది? అది ఎక్కడో ఎముకలు కంటిసి ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది? కారణం అది ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. దాన్ని నమ్మడానికి అవకాశము, ఇది ఒక లోకానికి సంబంధించిన పదార్థం. ఇది చదవండి. అగ్ని ఆరదు, 48. నరకమున ఆత్మ చెప్పట్లేదు మీరు. ఆత్మ చావదు. మరి శరీరము నువ్వు మొన్నే కనుక శరీరం వదిలేస్తుంది, ఆత్మ చావదు. గుర్తుంచుకోండి, ఆత్మ చావదు. మన స్వరూపం ముందు మన పోలికి చెప్పిన నరులను చేయదు అన్నప్పుడు దేవుడు అమరుడు. అమరుడైన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ చావదు. ఆత్మ అమరత్వాన్ని సంతరించుకుంటది, అమరత్వం గలదే. ఆత్మకు చావు లేదు. శరీరం మాత్రమే ఆత్మ విడిచిపడుతుంది, కానీ ఆత్మకేం లేదు, ఆత్మకు చావు లేదు. దాన్ని ఇచ్చిన వాడికి చావు లేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొంచెం కష్టంగా ఉంది కదండి బైబిల్ అటు నుంచి అటు తీయడము, ఈ గాలి ఈ పేపర్లు ఎగిరిపోవడము, ఇవన్నీ చికాకులాగా ఉంది కదండి. ఏ చికాకు పడకండి, పరలోకం ఉత్తరం వచ్చేస్తాయి. కష్టపడకంటే ఏ లోకం వచ్చేయాలి మనకి? పరలోకం వచ్చేస్తుంది. ఇంకా నేను దేవుడు మనపాలు పార్లు ఇచ్చి మీరు రోజు ఈ పని చేస్తే కానీ మీకు పరలోకం ఏమనంటే ఒక్కల పనికిరాం. అని ఏం చెప్పాడంటే, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఆ పరీక్షించడానికి బైబిల్ తీయలేకపోతే ఎలా? ఆ సత్యాన్ని వెలుగు తీయడానికి, సత్యాన్ని సత్యంగా గ్రహించడానికి, సత్యాన్ని అనుసరించడానికి బైబిల్ ఓపెన్ చేయడానికి కష్టపడకపోతే ఎలా వస్తుంది సత్యం? ఎలా వస్తుంది నిత్యత్వం? సహోదరులారా, 13 వద్దండి, 17 చదివండి. ఆ పాఠంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలముల మీద మేఘం మీద కొనుకోబడదుము. ఈ వచనం మీద, ఈ చివరి వచనం మీద దృష్టి పెట్టండి. కాగా మనమంటే ఎవరము? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడ్డామన్నాడు కదా. మనమంటే ఎవరము? మనమంటే ఆత్మలము. మనమంటే ఈ కులాలము, ఈ కులపోలం కాదు. మనమంటే జాతీయులం కాదు. మనమంటే ఎవరమో కాదు. మనమంటే ఎవరమో? మనము అంటే వస్త్రము ధరించి, శరీరం అనే వస్త్రాన్ని ధరించిన ఆత్మలము. అది చెప్పాడు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. సదాకాలం ఉండేదే ఆత్మ, చచ్చిపోయేదే శరీరం. సదాకాలం ఉండేదే ఆత్మ, చచ్చిపోయేదే శరీరం. చచ్చిపోయిన శరీరానికి కోట్లలో మందు పెడుతున్నాడు నరుడు. సదాకాలం ఉండే ఆత్మని ఉందో లేదో ఎవరికి తెలుసని అజ్ఞానం చేత పట్టించుకోవడం లేదు నరుడు. కాబట్టి గుర్తుంచుకోండి, మహోన్నతుడైన దేవుడు, మహామహుడైన దేవుడు నరుని సృష్టించాడు. నరుడు ఇవాళ కాకపోయినా, నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుడి దగ్గరికి రాకపోయినా, చచ్చినప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావు? ఆయన దగ్గర నుంచి వచ్చావు. నువ్వెవరి పోలిక? ఆయన పోలికే. నువ్వెవరి స్వరూపం? ఆయన స్వరూపమే. తిరిగి మళ్ళీ వెళ్ళేది ఎక్కడ? అక్కడికి వెళ్తావు. నీ ఇంటిలో నువ్వు ఉండవు, నీ ఒంటిలోనూ నువ్వు ఉండవు, మంటిలోనూ నువ్వు ఉండవు. ఒంటిలో ఉండే ఈ శరీరంలో ఉండే ఈ ఆత్మకి ఏమి లేదని గ్రంథం చెప్పింది, చావు లేదు. మరి సరే చచ్చిపోతున్నారండి అంటే చచ్చిపోలే, శరీరాల్లో ఆత్మలు విడిచిపెడుతున్నాయి. ఈ విడిచిపెట్టిన శరీరాలు కూరకో కూడుకో పనికిరావు కాబట్టి వీటిని మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పాడు, సెలవిచ్చాడు, మొన్నే కనుక మొన్నైపోతామని. ఆ రీతిగా మా శరీరం. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు ఆత్మస్వరూపుడు, పరమాత్ముడు, అమరుడు, ఆ చావు లేనివాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నరుడి దేహంలో ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఇప్పుడు నరుడు ఏ ఆత్మ అయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవుడు ఏ ఆత్మ అన్నాడు? పరమాత్మ అన్నాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు అలా చెయ్యాలండి అంటే ఆయన ఇష్టం.
కుమ్మరివాడు కొండల్లో చేస్తాడు, కొండలు కుమ్మరివాడిని ప్రశ్నిస్తాయా? ప్రశ్నిస్తే ఏం చేస్తాడు? ఒకటి మొట్టిగా ఆడతాడు. సృష్టికర్త రూపించాడు, నీకు రూపం ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఆడా మగ అనేది నీకు తెలియదు, నాకు తెలియదు, నా తల్లికి తెలియదు, మీ తల్లికి తెలియదు. అది ఎవరి చేతుల పని? దేవుడు మనల్ని సృజించాడు, అలా సృజించి భూమి మీద పంపించాడు. నాకు ఎందుకు ఎలా సృష్టించేవాడిని ఎవరికి అధికారము లేదు. ఒకటి మాత్రం ఉంది, తెలుసుకోవడానికి ఛాన్స్ మాత్రమే ఇచ్చాడు. అర్థం అవట్లేదా? నీ లైఫ్ టైంలో నువ్వేం చేయాలి అంటే, నీకెందుకు జీవితం ఇచ్చాడో ఇచ్చినోడు ఎవరో తెలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఈ రోజు ఆయుష్ కొరస అయిపోయింది, తెలుసుకోవడానికి టైం తక్కువ ఉంది, తొందరపడి తెలుసుకోవాలంట సత్యాన్ని. అందువల్ల అయితే మీరు గమనించండి, పరమాత్ముడైన దేవుడు జీవాత్మను సృజించి శరీరంలో పెట్టాడు. శరీరం మాత్రమే చచ్చిపోద్ది, కానీ ఆత్మకేమి లేదు, ఆత్మకి చావు లేదు. అలా చావు లేనటువంటి ఆత్మని చచ్చిపోయే శరీరంలో పెట్టి భూమి మీద విడిచిపెట్టి ప్రకృతిలో పంచభూతాల మధ్యలో పెట్టాడు. అలా పెట్టినటువంటి దేవుడికి ఒక నియమం ఉందని చెప్పాను కదా. ఏంటంటే నియమము? పరీక్షించడం ఆయన నియమము. పరీక్షించడం ఆయన నియమం అయితే ప్రియకుమారుడైనా పరీక్షిస్తాడు, తోలు కుమారుడైనా పరీక్షిస్తాడు, స్త్రీనైనా పురుషునైనా ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడో పరీక్షిస్తాడో. పరీక్షించకుండా దేవుడు ఏ నరుడితోనూ సహవాసము చెయ్యడు, నిత్యత్వాన్ని ఇవ్వడు. కాబట్టి పరీక్ష కాలము, పరీక్ష స్థలము ఉన్నాయి. మీరేం చదువుకున్నారు? 10th క్లాస్కి ఎగ్జామ్ రాయడానికి మీకు ప్లేస్ మార్చారా? మారుస్తారు. చదివిన స్కూల్లో రాయించరు. ఎంసెట్ ఎగ్జామ్ ఒక్కటి రాయిస్తారు. టీచర్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? ఏ చేతులు ఎత్తండి. మీరు టీచరా? మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఏదో సెంటర్ ఇస్తాడు, మన ఊర్లో రాయించాడు. నువ్వంటే మీకు తెలియదు, ఇది ఆకే తెలుస్తుంది. ఏదో నా బాధపడలే పువ్వు అంటున్నారు, కానీ ఆ నేషనల్ లైన్లో ఉన్న నలుగురికి తెలుస్తుంది. కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ పెట్టి 11 గంటలకి స్టూడెంట్ లోపలికి రావాలి, 1 నిమిషం తక్కువైనా లోపలికి అలా చేయమంటే ముందు రోజు అక్కడ పడుకుని ఆ ఎగ్జామ్ రాయించాను నా కొడుకు. నేను ఎవడు పడతాడు ఈ గొడవ? ఎన్నాళ్ళు చదివింది 1 నిమిషంలో ఏమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది, బిడ్డ జీవితం పోతుందని మేము ఆ రోజు అక్కడే షెల్టర్ తీసుకొని అక్కడే పడుకొని ఎగ్జామ్ రాయించి అక్కడే ఎంసెట్ వాళ్ళకి పంపించి ఎగ్జామ్ రాయించాం. కాబట్టి నువ్వెవరైనా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే, దేవుని పొందు కావాలి అంటే, దేవుని సమాధానం కావాలంటే, దేవుని సహవాసం కావాలంటే, సృష్టించిన వానితో నువ్వు నడాలి అంటే దేవుడు నీకేం పెడతాడు? పరీక్ష పెడతాడు. ఆ పరీక్షని ఎవరి చేతికి అప్పచెప్పాడు? ఎవరి చేతికి అప్పచెప్పాడు? అపవాది చేతికి. కాబట్టి ఇప్పుడు అపవాది అంటే ఏం చేస్తాడు? శోధిస్తాడు. అది ఒక భాష, పరీక్షిస్తాడు, ఇది ఒక భాష. పాస్ అయినడికేమో పరీక్ష, పడిపోయినడికేమో శోధన. అక్కడ మకాల్లో నవ్వలేదండి, లేదు సొమ్ము అడిగినట్టు. నిన్ను దేవుడు సృష్టించాడా? సృష్టించాడా? సృష్టిస్తే ఎలా సృష్టించాడు? నేల వంటిదో శరీరాన్ని నిర్మించాడా? నిర్మించాడు. నిర్మించి శరీరం లోపల ఆత్మను పెట్టాడా? ఆత్మను పెట్టాడు. ఏది శాశ్వతమో? ఆత్మే శాశ్వతం. అది ఎవరి పోలిక? ఎవరి స్వరూపం? ఎక్కడి నుండి వచ్చింది కదా? అయితే రేపు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎలాగెళ్తావు? తెలియకుండా ఎలాగెళ్తావు? ఆ ఏర్పాటు తెలియాలి అక్కర్లేదా? ఇదే సంత ఎవడు పెడతాడు? సంచుడు కొన్ని వంకాయలు, మిరపకాయలు, బెండకాయలు, ఉప్పు, పప్పు కొనేయడానికి. మీకు అర్థం అవట్లేదా? ఆ ఏర్పాటు తెలియాలి అక్కర్లేదా? ఆ ఏర్పాటు తెలియాలంటే ఆయనకు ఒక నియమం ఉంది. ఆ నియమము ఏం నియమము? ఈ మనిషిని ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఈ మనిషిని పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్షించే పని ఎవరికి అప్పచెప్పాడు? సాతానుకు అప్పచెప్పాడు. రక్షించే పని ఎవరికి అప్పచెప్పాడు? యేసుప్రభువుకు అప్పచెప్పాడు. అది క్రీస్తు బలి. క్రీస్తు బలి అనేది ఒక నిర్ణయం అయితే, ఆ బలి దగ్గరికి వచ్చేవాడికి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షించే పని ఎవరికి అప్పచెప్పాడు? సాతానుకు అప్పచెప్పాడు. అలా పరీక్షింపబడేవాడు దేవునితో నడాలి. ఆ నడిపించే పని ఎవరికి అప్పచెప్పాడు? పరిశుద్ధాత్మ చేయబట్టుకొని దేవుడితో నడిపిస్తాడు. గెంతించండి, నిన్ను గెంతడము, ఓపడము, పడేయడము, తోసేయడము, పిచ్చి పిచ్చి మాట్లాడించడం అనే పనులు ఎవరు చేయిస్తారు? పిచ్చి పనులన్నీ సాతాను చేయిస్తాడు. పరిశుద్ధ పనులన్నీ పరిశుద్ధాత్మ చేయిస్తాడు. పాపిని రక్తంతో ఆయన కడిగి చెట్టుచాడు మనిషిని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తారు? వీళ్ళందరూ కూడా నీ తండ్రి ఇంటికి తీసుకెళ్తాడు. అలాంటి వాతావరణము నీ పొందని వాళ్ళు ఈ పాఠంలో అర్థమైతే
ఈ వాతావరణంలో ఇమిడి ఉన్నటువంటి నీకు ఎలాంటి పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష రావడానికి కారణం ఏంటనేది మరొక గంట చెప్తాను. ఇప్పుడు గంట అయింది ఆపుతాను. మీ అందరికీ వందనాలు.